బ్రో బాగుంది. లాస్ట్ ఆఫ్ మటుకు RRR బాహుబలి మిక్సింగ్ చేసి చూసినట్లుంది బ్రో. క్లైమాక్స్ సూపర్ గా ఉంది. బాహుబలి RRR రెండు ఒకేసారి చూసినట్లుంది బ్రో. డైరెక్టర్ మటుకు హిట్ అయితే చెప్పలేను కానీ లాస్ట్ పార్ట్ మటుకు RRR బాహుబలి రెండు మిక్సింగ్ చేస్తే క్లైమాక్స్ RRR బాహుబలి ఎలా ఉంటుందో క్లైమాక్స్ లో అలానే ఉంది. సేమ్ టు సేమ్ అన్న మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించినా కూడా సెకండ్ హాఫ్ అది ఆడుకో పీక్స్ లెవెల్ అయిపోయింది. మా ఏం చెప్పాడు అనిరుద్ధు, మనము అందరికీ డౌన్ చేద్దామని చెప్పాడు. ఓజీ కాదు హరిహర వీరమ్మలతోనే మనం కొట్టాం బీజం. ఎంఎం కీరవాణి సార్ చెప్పాడు. ఏం చెప్పాడు అన్న మన పవన్ కళ్యాణ్ పవన్ సార్ అన్న ఎంఎం కీరవాణి సారే ఫస్ట్ హీరో అన్నాడు. ఎక్సలెంట్ మార్ప్లేస్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ లెవెల్కి ఉంది. బీజిఎం ఎలివేషన్ ఎక్సలెంట్ మార్ప్లేస్ అన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ప్లస్ కీరవాణి బీజిఎం డెడ్లీ కాంబినేషన్ అంతే, ఇంకేం లే. ఫుల్ అదే ఇద్దరిది కాంబినేషన్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా హై ఉంటుంది, సెకండ్ హాఫ్ దానికి ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా బాగుంది కానీ పవన్ కళ్యాణ్ అంత లేదు. పవన్ కళ్యాణే అంతే, ఇంకేం తక్కువలే. బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సూపర్ గా ఉంది. ఇంతవరకు చూడని విధంగా చాలా అద్భుతంగా యాక్షన్ చేసినారు. డైరెక్షన్ చాలా బాగుంది. సూపర్ డైరెక్షన్ సూపర్ గా చేసినారు. ఫస్ట్ టైం మొదటిసారి పవన్ కళ్యాణ్ గారితో తీస్తున్నా అద్భుతంగా తీసినారు. సినిమా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. 100% నో డౌట్ చాలా బాగుంది. 100% స్ట్రైక్ రేట్ కంపల్సరీ. బ్లాక్ బస్టర్ అన్న సినిమా అయితే అన్న సినిమా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది. నిధి అగర్వాల్ యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ ఆల్ పర్ఫార్మెన్స్ అన్న. హైలైట్స్ ఫైట్స్ సాంగ్స్ బాగున్నాయి. ఏం లేదన్న, కామెడీ ఆడ బాగుంది. ఫ్యామిలీస్ బాగా చూడొచ్చు అన్న. బ్రో మా ఫ్రెండ్ శ్రీకాకుళం నుండి వచ్చాడు ఇక్కడికి. ఒకసారి రివ్యూ తీసుకున్నాడు. శ్రీకాకుళం నుంచి వచ్చాం. ఒక ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్. మూవీ అయితే ఊహించిన దానికన్నా అత్యద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క టెక్నీషియన్ యొక్క కష్టార్జితం అనేది సినిమాలో ముఖ్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాకి ఆయువు పట్టు ఏదైనా ఉందంటే అది ఎంఎం కీరవాణి గారు. అది థియేటర్లో సీట్లు కూడా అదిరిపోతున్నాయి ఆల్రెడీ. అలాగే మూవీలో యాక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ అంతా సూపర్గా ఉంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. ఇటువంటి యాక్టింగ్తో ఇంకా పార్ట్ 2 కోసం అందరూ ఎదురు చూస్తున్నాము. ఆల్ ది బెస్ట్ హరహర వీరమల్లు టీం. ఈ హిందూ సనాతన ధర్మ గురించి ప్రతి హిందూ ఈ మూవీ చూడాల్సిందే. మేము కర్ణాటక ఇంకా వచ్చాం, మా శ్రీనివాసపురం ఇంకా. కానీ 18 to 20 minutes ఏముందో కొరియోగ్రాఫర్ పవన్ కళ్యాణ్ చేశారో క్లైమాక్స్ది పీక్స్లో ఉందన్న. పీక్స్ అంటే అంత మామూలు కాదు. పార్ట్ 2 కోసమో యుద్ధ భూమి కోసమో వెయిటింగ్ అన్న. పాటలే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కానీ కీరవాణి గారు మస్తు కొట్టినారు. సూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మాత్రం ఫిలిం మాత్రం అన్న. సినిమా సూపర్ హిట్ బాగుంది. 5 years తర్వాత పవన్ కళ్యాణ్ చూడడం ఫస్ట్ టైము. నేను యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా 5 years నుంచి వెయిట్ చేస్తున్నాను. సినిమా అయితే బాగుంది. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 కూడా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. బాగుందన్న సినిమా. సినిమా చార్మినార్ ఫైట్ హైలైట్ అన్న. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కొంత ముందు చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఇంకా బాగుంది. చేస్తాడు అక్కడ హిందూస్ కోసం ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ సూపర్ ఉందన్న. కామెడీ ఉందన్న. రఘుబాబు వాళ్ళందరిది ఉంది కామెడీ. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నాయి. ముఖ్యంగా హిందూస్ కి పోరాడడం అంతగా నిధి పాప ఏం లేదు, బట్ క్యారెక్టర్ పెట్టారంటే పెట్టారు బాగుంది. వన్ మ్యాన్ ఏం లేదు, అందరూ 5 years తర్వాత మూవీ చూస్తున్నా. అందులో బ్లాక్ బస్టర్ కొడతాడు, రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇదే నేను చెప్పడం మాట. ఇదే 5 years తర్వాత జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, హైలైట్ అన్న. సినిమా హైలైట్ చేసేసుకుందాం మనము. హిట్ అంటే సూపర్ హిట్ అయిపోతుంది. బ్లాక్ బస్టర్ హెవీ బ్రో. హెవీ గ్రాఫిక్స్ గానీ, ఒక ఎలివేషన్ గానీ, పవన్ కళ్యాణ్ మేము ఎలా చూడాలనుకున్నామో అలా చూపించాడు. 2 అంతలు చూపించినారు. హెవీ సినిమా గురించి చెప్పాలంటే కూడా స్టోరీ ఉంది. నితి అగర్వాల్ ఒక రోల్ ఉంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ భారీగా పెట్టినారు. సినిమా డిఫరెంట్ క్యారెక్టర్. అయ్యా ఆ సీన్ గబ్బర్ సింగ్ లో చూసినాము.
మళ్ళా ఇప్పుడు ఈ సీన్ లో ఈ ఖేల్మే ఈ తెలుగులో దీంట్లో చూసినాం. ట్రైలర్ లో కూడా మార్షల్ ఆర్ట్స్ అంతా అదిరిపోయినాయి. అయ్యా హెవీగా పెట్టినాడు, భారీగా పెట్టినాడు. మంచి సినిమా బాగుంది. మాకు ఒక పండగ లాగా ఉంది అంతే. కీరవాణి మ్యూజిక్ బీజిఎం హెవీ, అది చెప్పే హెవీగా ఉంది. ఆయన మ్యూజిక్ కొట్టింది అంటే అది చూసే పనేలే, చెప్పే పనేలే. సూపర్ బాగుంది, హైలైట్ గా ఉందన్న. సినిమా బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ బంపర్ హిట్ బ్రో. పెద్ద హిట్ పడిందండి, పెద్ద హిట్. చాలా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. అవును, హిస్టారికల్ మూవీ. నెక్స్ట్ పార్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకో సినిమా హిస్టరీ బాగుంది. ఔరంగజేబు అన్ని ఇద్దరికి బాగుంది. ఇద్దరు బాగుంది. సూపర్. నమస్తే అన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హిస్టారికల్ మూవీ. హిందూ సాంప్రదాయాన్ని ఎట్లా తొక్కుతాండారని చెప్పేసి ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్క హిందూ తెలుసుకోవాలా. ప్లస్ పొలిటికల్స్ కావచ్చు, అట్లా ఉద్దేశపరంగా ఏం తీసిన లేదు. బాబులకే బాబు, జై కళ్యాణ్ బాబు. హిస్టారికల్ మూవీ, చరిత్ర సినిమా అంటే మాత్రం భారీ హిట్ బ్రో. ఖచ్చితంగా మూవీ మాత్రం భారీ హిట్, పెద్ద హిట్ ఈ సినిమా. ప్లస్ వచ్చేసి చదువుకునే స్టూడెంట్స్ కి మూవీ సూపర్. హిస్టారికల్ బాగుంది. పవన్ కళ్యాణ్ సూపర్ గా ఉంది బ్రో. కన్నులు తెలవలేదు, నెక్స్ట్ పార్ట్ ఉంటుంది బ్రో, చూడల్లా. చాలా బాగుంటుంది బ్రో. కన్నులు తెలవైతే లేదు, నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. అందరికి చూసే వాళ్ళకు నెక్స్ట్ పార్ట్ ఉంటుంది.